భవానీలు ఫస్ట్ మాల ఎలాగైనా సరే కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఏదో నాకు తెలిసినట్టుగా పూజ రెడీ చేసిన. ఈరోజు నా భిక్ష, మేము భిక్ష పెడుతున్నాము కాబట్టి భవానీలు అందరూ కూడా తప్పకుండా వీడియో లాస్ట్ అయిందాక అంతా చూపెడతాను, చూడండి. తెలియపోనోళ్ళు ఏదో మనం ఫస్ట్ మాల వేసినాము తెలియదు, ఎవరు పెద్దవాళ్ళు మన దగ్గర ఉండరు, వాళ్ళకి వీళ్ళకి అడుగుతామంతే. అవి జరగని పని. ఎందుకంటే తెలిసేవాళ్ళు చెప్పడానికి అబ్బో ఏదో గొప్ప అయిపోతారు. అంత మట్టుకు మనకెందుకు, ఏదో తెలిసినట్టుగా ఏ ఓటీవీ ఛానల్ పెట్టినాం కాబట్టి అందులో కొన్ని కొన్ని తెలుస్తాయి కాబట్టి వాటిని బట్టి మనం ఫాలో అయిపోవడమేనండి. ఏమనుకోకండి భవానీలు, మనకు తెలిసింది మనం చేసుకోవడమని. మీకు పూజ నచ్చుతుంది అనుకుంటాను, చూడండి. నేను ఒక్కదాన్నే తయారు చేసుకోను, మరి ఉన్నారు కానీ లేట్ అవుతుంది వాళ్ళు రావడం. వాళ్ళ గురించి చూస్తే మనకి టైం అయిపోతుంది, తల్లి దీపము లేట్ అయిపోతుంది కాబట్టి 2 గంటలకు లేచినాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే 4:30 అవుతుంది. నేను 4 గంటలకు దీపం ముగించాను. చూసారా? ఇంకొక మాట భవానీలు, ఎప్పుడైనా సరే మేమైతే హైదరాబాద్లోన నివసిస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ ఉంటే అదే ఇల్లు భవానీలు. నేను వీడియో తీస్తున్నా కాబట్టి మీకు అవుపించను. మనం ఎక్కడ ఉంటే అదే ఇల్లు. మనము ఏ 6 మూలలు ఉన్నా మనకి ఇంట్లో కొలిసే దేవుళ్ళకి మర్చిపోకండి. ఫస్ట్ కల ఏ పూజ చేసినా మన దేవుళ్ళకి ఫస్ట్ కల చేయండి. ఎక్కడుంటే అదే ఇల్లు భవానీలు. అయ్యో మన ఇంట్లో మనం చేసుకోవాలా ఎలా అని అనుకోకండి. మనం ఎక్కడ నివసిస్తే అదే మనకి ఇల్లు అండి, తప్పదు. కాబట్టి మన దేవుళ్ళకి ఫస్ట్ కల పూజ నేనైతే అలా చేసుకున్నాను భవానీలు. ఏదో నాకు తెలిసినట్టుగా చేసిన. మరి ఒక్కదాన్న కాబట్టి ఒక్కల పనులు ఒక్కలాగే ఉంటాయి భవానీలు, తప్పదు. ఏదో నేను ఒక్కదాన్ని సాధించుకోను. చూశారు కదా, మన దేవుళ్ళకి నా ఫస్ట్ దీపము మా దేవుళ్ళకి నైవేద్యం మా దేవుళ్ళకి పెట్టాను. తర్వాత అమ్మను కొలుస్తున్నాను కాబట్టి అమ్మకి నిత్యం కొలుస్తాను. కాకపోతే మాల కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఈరోజు చాలా చాలా విషయంగా ఆ అమ్మకి కొలుసుకోవాలి కాబట్టి నాకు తెలిసినట్టుగా నేను పూజించుకున్నాను భవానీలు. ఫస్ట్ మాల కాబట్టి కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు. భవానీలు వస్తారు, ఏదైనా మనం పొరపాటు చేస్తే వాళ్ళు సరి చేస్తారు భవానీలు, తప్పదు. మనం సరి చేసుకోవాలా, తెలియంది వాళ్ళకి అడగాలి కదా భవానీలు. చూశారు కదా, ఇల్లు అయితే చిన్నదే భవానీలు, ఏదో మరి తప్పదు. భవానీలకి కొంచెం పేసేని భవానీలు ఒక 15 మంది లెక్క వస్తారు. చూశారు కదా, అంతే భవానీలు. ఇవ్వండి గుమ్మం పూజ చేసుకున్నాను భవానీలు. గుమ్మం కూడా మన దేవుళ్ళతో పాటు గుమ్మం కూడా ముఖ్యమేనండి. గుమ్మం కూడా తయారు చేసుకోవాలి. పూజకి సరిపడిన సామాన్లు అన్నీ తెచ్చుకోను అంతే. ఈరోజు భిక్ష కదండి, అన్నీ కూడా నేను ముందుకలా మనం ఫస్ట్ కలే పద్మికి అన్నీ తెచ్చుకోవాలా కాబట్టి అన్నీ తెచ్చుకున్నాను. చూశారు కదా, అన్నీ తెచ్చాను. కాకపోతే ఇల్లు నీట్ చేయడం అన్నీ బయట పెట్టుకున్నాను. వంట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే వంట చేస్తారు. అన్నీ కూడా బయట పెట్టాను, తప్పదు. ప్లేస్ ఇంట్లో తక్కువండి. భవానీలు గుమ్మం కూడా ఇంకా నేను తోరణం ఒక్కటే కట్టినాను. ప్రస్తుతానికైతే తోరణము ఇది మామిడాకులు తెచ్చుకోలేదు, తెల్లగావలేదు. పార్కులోకి వెళ్ళాలంటే పాములు ఉంటాయి, తర్వాత వెళ్ళి తెచ్చుకుందామా. మేము ఉండేటిది మొత్తం చూపెడతాం, చూడండి భవానీలు. చూశారు కదా, అసలు గుమ్మం దగ్గర ఒకట్లో ముగ్గు పెడదాం అంతే, వర్షం మస్తు కొడుతుంది. ఆ టైం కల్లా తల్లి కరుణించి వర్షం కూడా తగ్గిపోలేని అనుకుంటాను భవానీలు.
చూశారు కదా, మేము ఉండేటిది హైదరాబాద్లో అన్నాను కదా, మేము ఉండే పేషెంట్ ఇది. నేను ఇక్కడ ఏం చేయను, మా భవాని అయితే పనికి వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికైతే నేను ఇంట్లో ఉండడం. చూశారు కదా పార్కు, ఇది కూడా చేసి అవతల ముగ్గేసి ఇంకా నేను మెడిసిన్ వేసుకొని ఇంట్లో ఉండడమే. భవానీలు తప్పదు. చూశారు కదా, గుమ్మం అయితే నేను ఇలా రెడీ చేసుకున్న భవానీలు. మీరైతే ఇంకెలా చేస్తారో తెలియదు. ఒక్కదాన్ని కాబట్టి ఎలాగో ఒకలాగా నాకు చేత వచ్చినట్టుగా చేసుకోను. చూశారు కదా, భవానీలు. నేనైతే 2 గంటలకు లేసాను, ఇప్పటికైతే కంప్లీట్ అయ్యింది. భవానీలు కూడా ఈయన మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. భవానీలు నాకు తెలిసినట్టుగా నేను రెడీ చేసుకోను. మీరు కూడా ఒక్కరు ఉండేటప్పుడు ఇంకొకరు ఆధారం లేనప్పుడు తప్పకుండా టైంకి లేగండి, మన పూజ కంప్లీట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఒకరి మీద ఆధారపడి మనం పూజలు చేసినా ఏది చేసినా ఇంకొకరు వస్తారు మనం చేస్తామని ఎప్పుడు అనుకోకండి. ఓపికతోటి మనం అన్నీ మోహించుకోవాలా. నేనైతే నాకు చేతనొచ్చినట్టుగా నేను అంతా మోహించినాను. ఇంకా భవానీలు వస్తే భవానీలు వస్తే వంట రెడీ చేస్తాం, వంట కూడా చూపెడతాను. ఇక్కడ చాలా సూపర్ చేస్తుంది ఆమె అయితే. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే చాలా సూపర్ చేస్తుంది భవాని వంటలు కూడా ఆమె వంటలు కూడా నేను చూపెడతాను అంతా వీడియో చేసి. చూశారు కదా నా పూజా విధానం. ఏమైనా కొంచెం ఇది ఉంటే, ఏదైనా పొరపాటు ఉంటే చెప్పొచ్చు, కామెంట్లో పెట్టి చెప్పండి. ఇది చేయలేదక్క, ఇది చేయలేదు భవాని అంటే చేస్తాను. ఓకే భవానీలు, ఈ రోజుకైతే ఇంతే మరి. చూశారు కదా. సరే భవానీలు, అందరికీ కూడా శుభోదయం. అందరూ కూడా మంచిగా ఉండాలా. ఆ తల్లి దీవెన అందరి పట్ల ఉండాలని కోరుకుంటాను. మీ అందరికి కూడా ఆ తల్లి కరుణించాలా, దీవించాలా, మంచిగా చల్లగా అందరికీ కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.